జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. జనసేన బీజేపీ అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ ఈ నెల 7, 8 తేదీల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని ఆయన నిర్ణయించుకున్నారు. జనసేన బీజేపీ ఇరు పార్టీలు పోటీ చేస్తున్నప్పటికీ స్నేహపూర్వక వాతావరణంలో క్షేత్రస్థాయిలో బలోపేతమయ్యే దిశగా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి తరపున ఈ ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఎన్నికల ప్రచార షెడ్యూల్ రూట్ మ్యాప్ త్వరలోనే ప్రకటించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, థ్యాంక్ యూ సింధు. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 11వ తేదీని జరిగేటటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాన్ని తెలంగాణ జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధినేత, అదేవిధంగా ఏపీ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఆయన ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఏపీలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వం ఉంది. అక్కడ బీజేపీ, అదేవిధంగా జనసేనతో పాటు టీడీపీ, ఈ 3 పార్టీల ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉన్నటువంటి తరుణంలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు బీజేపీ మున్సిపల్ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు వెళ్తుంది. సింగిల్గానే బీజేపీ పార్టీ పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ నిన్న రాత్రి తెలంగాణ బీజేపీ నేతలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి రామచంద్రరావుతో పాటు అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇద్దరు కూడా నిన్న హైదరాబాద్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నివాసంలో ఆయన కలవడం జరిగింది. ముఖ్యంగా ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాలంటూ కూడా పవన్ కళ్యాణ్ కోరడం జరిగింది. దాంతోపాటు మరొకవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ అంశాలపైన సుదీర్ఘంగా చర్చించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈ నెల 7వ తేదీన మంచిర్యాల వేదికగా జరిగేటటువంటి భారీ బహిరంగ సభ, ముఖ్యంగా బీజేపీ ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఫడ్నవీస్ పాల్గొనబోతున్నారు. ఈ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొనేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అనంతరం 8వ తేదీన నిర్మల్ వేదికగా జరిగేటటువంటి మరో బహిరంగ సభకి ముఖ్య అతిథిగా అమిత్ షా పాల్గొనబోతున్నారు. ఈ సభకు కూడా పవన్ కళ్యాణ్ వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఒకవైపు బీజేపీ, అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారంటూ కూడా ఇప్పటికే జనసేనకు సంబంధించినటువంటి పార్టీ కార్యాలయం ధృవీకరించడం జరిగింది. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ను మరికొద్ది రోజుల్లోనే రూట్ మ్యాప్ను కూడా ప్రకటిస్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కూడా 116 మున్సిపాలిటీలతో పాటు 7 కార్పొరేషన్లో ధీటైనటువంటి పోటీ ఇవ్వడంతో పాటు మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఇప్పటికే జాతీయ నాయకత్వానికి సంబంధించినటువంటి అగ్రనేతలంతా కూడా ప్రచారంలో పాల్గొనబోతున్నారు. దీంతో పాటు మరొకవైపు జనసేనను కూడా బీజేపీ మద్దతుగా రంగంలోకి దింపడంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మున్సిపల్ ఎన్నికలు చాలా రసవత్తరంగా కొనసాగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చేస్తే మాత్రం ఓటర్లను పూర్తి స్థాయిలో ఆకట్టుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి 3 పార్టీల మధ్య నువ్వా నేనా అనే స్థాయిలో మున్సిపల్ ఎన్నికల పోరు జరగబోతుందని చెప్పాల్సింది. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.